నా బ్రాండ్ యంగ్ ఇండియా, ఎన్టీఆర్ బ్రాండ్ 2 కిలోల బియ్యం. ఈ బ్రాండ్ల కోసం పనిచేసే బదులు చదువుల విషయంలో మీరు పోలీసుల పిల్లలకి ప్రత్యేకంగా ఒకటి పెట్టిరు, ఆర్మీకి పెట్టిరు. కాబట్టి ఆర్మీ అంటేనేమో ప్రత్యేకంగా ఉంటే వాళ్ళ మీద నిఘా ఉంటుంది, వాళ్ళకి సంబంధించినట్టు ఉంటుంది. పోలీసులకు సంబంధించింది ఏముంటుంది? పోలీసులు ఓపెన్. ఆర్మీ అంటేనేమో బార్డర్లో ఉంటారు, వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. దేశం కోసం పోలీసులు చేయట్లేదా? పోలీసులు కూడా చేస్తున్నారు. కానీ అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని బాగు చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లోకి సీట్ల కోసం జనాల్లో పోటీ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే అయిపోతుంది కదా. వాళ్ళ కులానికి ఒక గురుకులం అయిపోయింది. ఇదైతే ఇంకా దారుణం. ప్రతి కులానికి ఒక గురుకులం అయిన తర్వాత సమాజం అంతా ఎట్లా కలిసి ఉంటుంది? ఏ ప్రభుత్వమైనా, గత ప్రభుత్వం చేసిందా, ఈ ప్రభుత్వం చేసిందా పక్కన పెడితే, కులానికి ఒక గురుకులం ఉండడం ఏమిటి? గురుకులం అంటే అన్ని కులాల వాళ్ళు అక్కడ ఉండాలి. నువ్వు కులానికి ఒక గురుకులం పెట్టిన తర్వాత సమాజంలో మిగిలినటువంటి వాళ్ళందరూ ఎట్లా కలిసి ఉంటారు? మైనార్టీలకు వేరే, ఎస్టీలకు వేరే, ఎస్సీలకు వేరే, బీసీలకు గురుకులం వేరే, అందరూ కలిసి ఒక దగ్గర ఉంటే వాళ్ళ క్లాస్ రూమ్లో యూనిఫామ్ అనేది ఎందుకు పెడతారు? వాడు డబ్బులున్నోడి కొడుకైనా సరే, ఏ కులానికి సంబంధించినటువంటి వాడైనా సరే, ఒకే తరహా బట్టలు వేయడం ద్వారా మనమంతా సమానమైనటువంటి భావన కలిగించడం కోసమే కదా ఇవాళ ప్రభుత్వానికి సంబంధించి లేకపోతే ఏ స్కూల్కి సంబంధించినటువంటిదైనా యూనిఫామ్ అంటేనే కదా అందరూ సమానమైనటువంటిది అనే అంశంపైనే కదా. ఏదో అనాథ పిల్లల కోసం ప్రత్యేకంగా హాస్టల్స్ పెట్టడం అంటే వేరు విషయం. ప్రతి గ్రామంలో అందరికీ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఆ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలను పెద్ద చేస్తే, ఆ పాఠశాలలోనే వసతులు కల్పిస్తే, ఆ పాఠశాలలోనే భోజనాలు పెడితే అక్కడే తింటారు, పిల్లలు ఇంటికి పోతారు కదా. మళ్ళీ గురుకులాలు ప్రత్యేకంగా పెట్టడం ఎందుకు? రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? పిల్లలు ఇంటికాడ ఉండి చదువుతారు. గవర్నమెంట్ రెసిడెన్షియల్స్ కూడా పెట్టాల్సినంత అవసరం ఏమున్నది? 3 పూటలు అక్కడే పెట్టండి, టిఫిన్ అక్కడే పెట్టండి, లంచ్ అక్కడే పెట్టండి, సాయంత్రం భోజనాలు కూడా పెట్టి పంపించేసేయండి, పిల్లలు ఇంటికి పోతారు. ఏ ఊర్లో పిల్లలు ఆ ఊర్లో తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. తల్లిదండ్రులతో కమిటీ ఏర్పాటు చేయండి. ప్రతిసారి పిల్లలతోటి ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలను, పాఠశాల విద్యను పటిష్టం చేయండి. రాజకీయాలు చేస్తున్నటువంటి లేకపోతే చురుగ్గా లేనటువంటి ఉపాధ్యాయులపైన వేటేసేటువంటి ప్రయత్నం చేయండి. కేవలం రాజకీయాలు చేస్తూ లేకపోతే మిత్తిలెక్కించేటువంటి ప్రయత్నం చేసి ఎల్ఐసి ఏజెంట్లుగా లేకపోతే ఇంకో ఏజెంట్లుగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులను గుర్తించండి. వడ్డీ వ్యాపారం చేసేటువంటి టీచర్లు కూడా కనబడుతున్నారు మనకు. పవిత్రమైనటువంటి వృత్తి కాస్త ఇంకో దిక్కుపోయింది. ఏ ప్రైవేట్ కాలేజీలలో, ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా గవర్నమెంట్ ఉపాధ్యాయులకు ఉండేటువంటి అన్ని టెక్నిక్స్ లేకపోతే అంత వ్యవస్థ ఉండదు. బీఈడీలు చేసి, డిఎస్సీలు రాసి, ఎంట్రన్స్ రాసి వాళ్ళ యొక్క నాలెడ్జ్ అంతా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు టీచర్లు అవుతుంటే, ఆ ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులను పంపించడానికి ప్రజలు దూరం అవుతున్నారంటే కారణం ఏమిటి? ఇవాళ ప్రభుత్వాలు మారొద్దా? ఇవాళ మండలానికి ఒక అంతర్జాతీయ స్థాయిలో రెసిడెన్షియల్ అంటే ఎందుకు? దానివల్ల వచ్చినటువంటి లాభం ఏమిటి? అసలు ఆ రెసిడెన్షియల్కి పోవాల్సినటువంటి అవసరం ఏముంది? గతంలో ఉన్నటువంటి గురుకులాలు, వెనకట ఎప్పుడూ ఉన్నటువంటి గురుకులాలు అంటే ఇవన్నీ ఏమీ లేనప్పుడు గురుకులాలు, గుడిలో విద్యార్థులు ఉన్నటువంటి సందర్భాన్ని మళ్ళీ మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇవాళ పాఠాలు నేర్చుకోవడానికి ఏ పాఠాలు అవసరమైందో అవన్నీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పొచ్చు కదా. ప్రతి చోట అంగన్వాడీలు ఉన్నాయి, స్కూల్లోనే అంగన్వాడీలు పెట్టేసి ప్రత్యేక బిల్డింగ్లు పెట్టేసి స్కూల్లో అనేకమైనటువంటి జాగాలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి జాగాలు. అక్కడే కట్టించేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఇంత తాత్సారం? పోలీసులు మాత్రం ప్రత్యేకంగా ఎందుకు చదవాలి? అసలు ఈ ఒక చట్టం తీసుకురావాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రభుత్వానికి సంబంధించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగులు, హైకోర్టు జడ్జి దాకా, సీఎంతో సహా సీఎం కుటుంబ సభ్యులు కూడా అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలంటే అప్పుడు కానీ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు బాగుపడే. అయ్యో వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ ప్రభుత్వ టీచర్ల పిల్లలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలనేటువంటి రూల్ ఎందుకు తీసుకొస్తలేరు? ఎందుకు ఇంగ్లీషు మీడియం అనేటువంటి మోజులోకి వెళ్ళిపోయారు? తెలుగు మీడియం చదివించుకుంటూనే ఇంగ్లీషు, హిందీ, ఇతర భాషలు ఎందుకు నేర్పించలేకపోతున్నాం? ఈ విధానం పైన, దీనిపైన కదా మార్పు రావాల్సింది. ఇంగ్లీషు గొప్ప అనేటువంటి ఒక విదేశీ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ విద్యకు సంబంధించినటువంటి సలహాదారులుగా పెట్టుకొని ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినా వాడు పెట్టినటువంటి చెత్తంతా మన మెదళ్ళలో ఉండిపోయింది. పాపం వీళ్ళేమో చాలా కష్టపడుతున్నారు. ఈ కంచబచ్చి, గచ్చిబౌలి భూములకు సంబంధించి ఇంత భూములు అవసరమా? గతంలో కేసీఆర్ అన్నటువంటి దాన్ని వాళ్ళ ఈ పేపర్లో నిన్న కూడా అట్లనే వేసారు.
పెద్ద పెద్ద వర్సిటీలకు కూడా ఇన్ని వేల ఎకరాలు లేవు, ఒక్క హెచ్సియుకు మాత్రమే ఇన్ని ఎకరాలు ఎందుకుంది అంటే హెచ్సియుకి సంబంధించినటువంటి ఎకరాల భూమి అప్పుడు ఇచ్చిరు, అయిపోయింది. కొత్తగా ఇచ్చేదానికి అవసరం లేకపోయి ఉండొచ్చు. 1974లో అలాట్ చేసినటువంటి భూమిని కాదనడానికి మీరెవరు? అయిపోయింది. అక్కడ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వేరే కట్టుకుంటారు, అవసరమవుతుంది, ఉండనియండి. సిటీ మధ్యలో అడవిలాగా ఉంటే తప్పే ఉన్నది, సిటీ మధ్యలో ఆక్సిజన్ సెంటర్ ఉంటే తప్పే ఉన్నది. దానిలో మొత్తం ఆకాశ ఆర్మ్యాలు 100 అంతస్తుల బంగ్లాలు కట్టడమే గొప్ప అభివృద్ధి? మధ్యలో చెట్లు ఉండొద్దా, ప్రకృతి ఉండొద్దా? 500 ఎకరాలపై అక్కడున్నాయి ఇక్కడున్నాయని రోజు పాపం రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్ ప్రభుత్వాన్నో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పారు, ఉస్మాన్ యూనివర్సిటీకి ఎన్ని 100 ఎకరాల భూమి అవసరమా? అయ్యేమైనా రాజమహల్లా అంటే రాజులకు మాత్రం అన్ని మహల్లు ఉండొచ్చా? ప్రగతి భవన్ మాత్రం అంత పెద్దగా కట్టుకోవచ్చా? మరి ఎన్ని ఎకరాల్లో మీకు ఫామ్ హౌస్లు ఉన్నాయనేటువంటి విషయం ఉందా? ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించి అన్ని భూములు అక్కర్లేదట. మరి ఒక వ్యక్తికి ఎన్ని ఎకరాల భూములు ఉండొచ్చు, ఎంత ఫామ్ హౌస్లు ఉండొచ్చు, ఎన్ని ఇండ్లు ఉండొచ్చు, దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. మీకు నచ్చినట్టే చేసుకుని పాపం కాపాడేటువంటి ప్రయత్నం, ఇన్ని భూములు అక్కర్లేదు, అమెరికాలోనే గొప్ప నోబెల్ గ్రహీతల్ని వ్యాపార దిగ్గజాలను అందించినటువంటి నోబెల్ గ్రహీతలు అంటే ఏమైనా చెట్ల మీదకి వెళ్ళి ఊడిపడ్డారు, ఆకాశం మీదకి వెళ్ళి? నోబెల్ ప్రైజే ఒక దరిద్రం. ఎవడైతే వాళ్ళ యొక్క ఏమంటారు అనాగరికమైనటువంటి విషయాలన్నింటినీ నోబెల్ ప్రైజ్ అంటే గొప్పదేం కాదు మిత్రులారా. దేశంలో ఏమైందంటే ఆస్కార్ విజేత, నోబెల్ గ్రహీత అనేటువంటివి పెట్టుకొని భారతదేశంలో ఒక ఆత్మ న్యూనతను పెంచి పోషించారు ఇవాళ విద్యా విధానంలో. అదేదో గొప్ప అని. అరే అంతకంటే కాకలు తీరినటువంటి అనేకమైనటువంటి విజ్ఞానం మన భారతదేశంలో ఉంటే దాన్ని తొక్కిపెట్టి దాన్ని పట్టించుకోకుండా భారతదేశంకు నోబెల్ ఎందుకు రాలే? ఎందుకంటే ఎవడైతే ఆ పనికిరానటువంటి పాశ్చాత్య సంస్కృతి పాశ్చాత్య భావాలు కలిగి ఉన్నాడో వానికి మాత్రమే నోబెల్ ప్రైజ్ ఇస్తాడు. వానికి ఏం తెలుసు భారతదేశం గురించి, చరిత్ర గురించి, ఈ ఇతిహాసాల గురించి, ఇంత గొప్ప గురించి వానికి ఏమి తెలియదు. నోబెల్ ప్రైజులు గొప్పవి, ఆస్కార్ ప్రైజులు గొప్పవి, లేకపోతే అమెరికాలో ఎవడో సర్వే చేస్తే అది గొప్పది, బ్రిటన్ ఎవడో సంస్కారం ఏదో సర్వే చేస్తే గొప్పదని, ఇట్లా అనేకమైనటువంటిది. భారతదేశంలో ఒక ఆత్మన్యూనత, భారత్లో ఎవరికి ఏం తెలియదు, చదువుకోలేదు, మనకు నాగరికత తెలియదు అనేటువంటి ఒక పిచ్చి ప్రేలాపనలు, అట్లాంటి చదువులే మనకు పెంచి పోషించారు. నోబెల్ ప్రైజు ఇస్తున్నట గొప్పనంట, ఏది గొప్ప కాదు.